2014 నేను వచ్చిన తర్వాత 200 పెన్షన్ని ఒకేసారి 1000 చేశా, 5 రెట్లు పెంచా, మళ్ళీ 1000ని 2000 చేశా. అంటే 5 సంవత్సరాల్లో 10 రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పట్లోనే 60 లక్షలకు ఇచ్చాం. నేను పింఛన్ ఇస్తే ఇప్పుడు ఒక 1000 రూపాయలు పెంచి దానికి ఏదో వాలంటీర్లు పెట్టి అంటే రాజకీయ దురుద్దేశాలతో చేసి ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ నెల పెన్షన్లు ఇవ్వాలా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. సచివాలయంలో 1,25,000 మంది స్టాఫ్ ఉన్నారా లేదా? ఒక్కొక్క మనిషి 45 పింఛన్లు ఇస్తే 2 రోజుల్లో మొత్తం పింఛన్లు చౌనా కాదా? ఈరోజు ఎన్నో తారీఖు? 3వ తారీఖు అయిపోయిందా లేదా? ఇచ్చాడా పింఛన్లు? సచివాలయం డబ్బులున్నాయా? సచివాలయంలో బుద్ధి సిగ్గు లేకపోతే 28 నువ్వు ఒక జీవో ఇచ్చావు. ఈ నెల మేము 3వ తారీఖు పింఛన్లు ఇస్తారని చెప్పావు. అంటే ముందుగా ప్రణాళిక తయారు చేసుకున్నావు. అంటే వచ్చిన డబ్బులు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇచ్చుకొని నీ మనుషులకు ఇచ్చుకొని లంచాలు మెక్కి ఈ పెన్షనర్స్ పేదవాళ్ళని వృద్ధుల్ని బాధ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రమ్మన్నారు. ఎందుకు రమ్మన్నారు అని అడుగుతున్నా. 3 రోజులని చెప్తున్నా. మీరు పెన్షనర్స్ ని సచివాలయానికి పిలవద్దండి, మీరే ఇంటికి వెళ్ళండి. 2 రోజుల్లో ఇవ్వచ్చు, మీరు అనుకుంటే 1 రోజుల్లో ఇవ్వచ్చు. నీకు ముఖ్యమంత్రిగా చేత కాకపోతే దద్దము అయితే నువ్వు దిగిపో, 1 డేలో ఏ విధంగా వాళ్ళని ఇచ్చి చూపిస్తా. నాకు అనుభవం ఉంది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. చేసి చూపించిన వ్యక్తిని. వేషాలు వేస్తే తోక కట్ చేయడం కూడా తెలిసిన వ్యక్తిని. నోరు పారేసుకుంటే నోరు ముయించే శక్తి ఉండే వ్యక్తిని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఉదయం రమ్మంటారు సచివాలయానికి, డబ్బులు ఇవ్వరు, ఎండ్లో నిలబెడతారు, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వరు, ఒక షామినా ఇవ్వరు, లేకపోతే ఒక బట్టర్ మిల్క్ ఇవ్వరు. 1 రోజు 2 చనిపోతే శివరాజకీయాలు చేస్తావా? ఇవి ప్రభుత్వ హత్యలే. మీరే హత్యలు చేశారు పేదవాడిని, వృద్ధుల్ని. ఆ పాపం ఊరికే పోదు. జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురు పైన పెట్టే పరిస్థితికి వచ్చావు. ఏం తమ్ముళ్ళని అడుగుతున్నా. ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్, ఊకెళ్ళి బాబాయ్. ఎవరు చంపారు తెలుసు కదా మీకు? తెలుసండి, జైలుపై కట్టండి. ఆఖరుకు ఉడుకుమోత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించాం. వేయించి ఇప్పుడు 2 పత్రికల చేతిలో ఉన్నాయో 3 టీవీ ఛానళ్ళు చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు. పండుటాకుల మీద పగ అని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు. అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు. ఉన్నది సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తోంది. బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్ళతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు. జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది
ఎన్నికల్లో కూడా అది కనపడుతుంటుంది. సార్ అవ్వాతాతలకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చినట్టు దానికి కారణం టీడీపీ అని మీరు చెప్తున్నారు. టీడీపీ కాదు వైసీపీ అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ రాజమండ్రి అభ్యర్థి నీవే పెన్షన్ లో వాలంటీర్లతో ఇవ్వకుండా ఆపించారు. అంబేద్కర్ ప్రెస్ మీటింగ్ ఎలా చూస్తారు సార్? అంటే అందరికీ తెలిసింది అక్కడ ఎవరో ఆ అభ్యర్థి తను ఓపెన్ గా అన్నాడు, కానీ వీళ్ళు కూడా అంతకుముందు అదే అన్నారు. వీళ్ళు ఈ మాటలు అన్నవి ఎప్పుడైతే దీన్ని గుర్తించినప్పుడు వీళ్ళు అన్నారు. ఈరోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది, మామూలుగా చిత్త కొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి, వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో ఇందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే, ఈసీ మీద ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే ఈ 2 నెలల్లో ఆ ఆగ్రహం, కోపం జగన్ గారి మీదకి పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ సిచ్యువేషను, ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద అనేది చంద్రబాబు నాయుడు అనుకో ఆ గ్యాంగ్ రియాక్షన్స్లోనే తెలుస్తుంది.